ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్ చూడబోతా ఉన్నాము. తెలుగు 360 ఎక్స్‌క్లూజివ్ ఎలక్షన్ సర్వే మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో సర్వే నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పార్టీ బలాబలాలేంటి, స్థానిక సంస్థల ఎన్నికలొస్తే ఎవరు ఏ పార్టీ వైపు నిలవబోతా ఉన్నారు, ఏ పార్టీకి ఎడ్జ్ ఉండబోతోంది. ఇప్పుడు ఆ సంబంధించినటువంటి రిపోర్ట్ చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్ చూడబోతా ఉన్నాము. అందులో నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి స్థానిక సంస్థల ఎడ్జ్ ఉండొచ్చు చూద్దాము. ముందుగా భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. 47% పైగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉంటే, 44% పైగా ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. 8% పైగా ప్రజలు ఇతరులకు ఓటేస్తామని చెప్పడం జరిగింది. డోర్నకల్ నియోజకవర్గంకెళ్దాం. డోర్నకల్ నియోజకవర్గంలోనూ 31% మంది ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటే, 39% పైగా ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉంటే, 7% పైగా ప్రజలు బీజేపీకి మొగ్గు చూపుతా ఉన్నారు. 21% పైగా ప్రజలు ఇతరులకు ఓటేస్తామని చెప్పడం జరిగింది. అలాగే జనగాంకెళ్దాం. జనగాంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 45% ఉంటే, 54% పైగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పడం జరిగింది. సో, నెక్స్ట్ మహబూబాబాద్ నియోజకవర్గం. మహబూబాబాద్ నియోజకవర్గంలో 42% పైగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పడం జరిగింది. 35% పైగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపితే, 7% ప్రజలు బీజేపీకి, 14% పైగా ప్రజలు ఇతరులకు ఓటేస్తామని మహబూబాబాద్ నియోజకవర్గంలో చెప్పడం జరిగింది. సో, నెక్స్ట్ ములుగు నియోజకవర్గం. ములుగులో మంత్రి సీతక్కకి పాజిటివ్ ఒపీనియన్ ఉన్నా కూడా పార్టీ వైపుగా వచ్చేసరికి మాత్రం ఆహ్, కాంగ్రెస్ పార్టీకి 26% పైగా ప్రజలు ఓటేస్తామంటే, 54% మంది ప్రజలు మాత్రం బీఆర్ఎస్‌కు ఓటేస్తామని చెప్పడం జరిగింది. 19% పైగా ప్రజలు ఇతరులకు ఓటేస్తామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ నర్సంపేటకెళ్దాం. నర్సంపేటలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ 38% పైగా ప్రజలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటే, బీఆర్ఎస్‌కి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 48% పైగా ప్రజలున్నారు. 2% పైగా ప్రజలు బీజేపీకి ఓటేస్తామంటే, 10% పైగా ప్రజలు ఇతరులకు ఓటేస్తామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాలకుర్తికెళ్దాం. అక్కడ సీనియర్ లీడర్ బీఆర్ఎస్‌లో ఉండి, మంత్రిగా ఉండి కూడా పనిచేసినటువంటి ఎర్రబెల్లి దయాకర్‌రావుని ఓడించి ఫస్ట్ టైమ్ యశస్విని రెడ్డి అక్కడ గెలిచారు. ఆ చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య పాలకుర్తిలో 30% అయితే, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 41%గా ఉంది. బీజేపీకి 6%, ఇతరులకు 20% మంది ప్రజలు ఓటేస్తామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ పరకాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నారు. అక్కడ 31% మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటే, 34% మంది ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. 10% మంది ప్రజలు బీజేపీకి మొగ్గు చూపుతుంటే, 23% మంది ప్రజలు మేము ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా లోకల్ లీడర్లకు, మా ఇతరులకు ఓటేస్తామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ స్టేషన్ గన్పూర్‌లో మొన్నటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కడియం శ్రీహరి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఆయన బీఆర్ఎస్ నుంచి బయటికొచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అక్కడ స్టేషన్ గన్పూర్‌లో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% మంది ప్రజలు, మెజారిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పారు. 30% మంది ప్రజలు మాత్రం లేదు మేము బీఆర్ఎస్‌కి ఓటేస్తామంటే, 15% మంది ప్రజలు బీజేపీకి ఓటేస్తామని చెప్పారు. 19% మంది ప్రజలు మాత్రం ఇతరులకు ఓటేస్తామని చెప్పడం జరిగింది. సో, స్టేషన్ గన్పూర్‌లో కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఎడ్జ్ ఉన్నట్టుగా కనపడుతోంది. నెక్స్ట్ వరంగల్ ఈస్ట్. అక్కడ కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వరంగల్ ఈస్ట్‌లో 43% మంది ప్రజలు నెక్స్ట్ వచ్చే ఎన్నికలు ఏవొచ్చినా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటే, 35% మంది ప్రజలు మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పడం జరిగింది. 9% మంది ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతుంటే, 11% పైగా ప్రజలు ఇతరులకు ఓటేస్తామని చెప్పారు. సో, వరంగల్ వెస్ట్‌లోనూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు 2023లో. కానీ ఇప్పుడు అక్కడ ఎన్నికలొస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% మంది ప్రజలు మాత్రమే కాంగ్రెస్‌కి ఓటేస్తామన్నారు. 43.75% మంది ప్రజలు మాత్రం లేదు మేము బీఆర్ఎస్‌కి ఓటేస్తామన్నారు. అంటే మెజారిటీ బీఆర్ఎస్‌కుంది వరంగల్ వెస్ట్‌లో. 12.5% మంది ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపితే, 10% పైగా ప్రజలు ఇతరులకు ఓటేస్తామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వర్ధన్నపేట కాన్స్టిట్యుయెన్సీలో 39% పైగా అంటే మెజారిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉంటే, 34% మంది బీఆర్ఎస్, 15% మంది బీజేపీ, 10% పైగా ప్రజలు ఇతరులకు ఓటేస్తామని చెప్పడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నియోజకవర్గాల్లో మిక్స్డ్ ఒపీనియన్ అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సో, భూపాల్పల్లి, ఆహ్, స్టేషన్ గన్పూర్, వరంగల్ ఈస్ట్, వర్ధన్నపేటలో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం అయితే కనపడతా ఉంది. మిగతా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది.